హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే కొంచెం కారం, పసుపు, మిరియాల పొడిని కూడా వేసేసుకొని ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది మరీ గట్టిగా అయ్యేలాగా ఫ్రై చేయకుండా, అంటే ఎక్కువసేపు ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా కొంచెం ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకుందాము. అలాగే అల్లం కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇక మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని వేసేసుకుందామండి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేస్తున్నాను. అలాగే క్యారెట్ని యాడ్ చేసుకున్నాను. క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత క్యాబేజీ కూడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఇలా అన్ని రకాలు లేకపోయినా కూడా ఏవైనా 2 రకాలు ఉన్నా కూడా వేసేసుకోవచ్చండి. ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం మరీ ఎక్కువసేపు ఫ్రై చేయబడలేదంటే కొంచెం ఇవి క్రంచీగానే ఉంటే సరిపోతుంది. ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇక కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. తినేటప్పుడు మధ్య మధ్యలో అవి క్రంచీగా తగులుతూ ఉండాలండి. చూడండి, ఇవి ఫ్రై అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని వేసుకున్నానండి. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. తర్వాత పెప్పర్ పౌడర్, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుందాము. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి స్ప్రింగ్ ఆనియన్ లేదు కాబట్టి నేను కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. అంతే అండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇక రెడీ చేయడం కూడా చాలా సింపుల్గా రెడీ చేసేసుకుంటాం.